ఆయన సన్నిధిలో మనలను అందరినీ నిలబెట్టుకున్న దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాత్రమే మన జీవితంలో నలుదిశల నెమ్మది కలగజేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. మరలా ఒక్కసారి ఈ సంవత్సరంలో కూడా మనల్నందరినీ ఈ ఉపవాస కుడికలో నిలబెట్టిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఈ చక్కటి సదవకాశాన్ని కలగజేశాడు. ఇట్టి భాగ్యాన్ని, యోగ్యతను, అర్హతను నాకు ఇచ్చిన దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు ఆనంద్ కుమార్ గారికి, అలాగే పెద్దలు అభిషక్తులు పీటరయ్య గారికి నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఘనమైన పరిచర్యలో అలసిపోకుండా, ఏ పరిచర్య ఆపకుండా, ప్రతి పరిచర్యలో ఉపవాస మీటింగులు, జరగాల్సిన స్థలాలలో ఉపవాస మీటింగులు, ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, జరగాల్సిన టైంలో ప్రత్యేకమైన ప్రార్థనలు, ఇవి అప్పుడప్పుడు జరుగుతూ ఉన్న, ఎప్పుడు శనివారము ఆదివారము ఉపవాస కూడికల్లో అలసిపోకుండా దేవుని యొక్క సేవలో సేవకులు ఘనమైనటువంటి పరిచర్య చేస్తున్నారు. ఇంకా దేవుడు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని సేవకులకి ఇచ్చి దేవుడు ఇంకా బలమైన పాత్రలుగా వాడుకొనున్నట్లుగా ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి సేవకుల కోసం స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. చాలా సంతోషము. నేను ఈ సమయంలో చాలా తక్కువగా, కొద్దిసేపు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత మనము దేవుణ్ణి ఆరాధిస్తూ మరలా ప్రార్థన చేస్తూ, ఎందుకంటే ఆఖరి రోజు కనుక ఇంకా పరిచర్య ఉంది, వంటలు కార్యక్రమాలన్నీ చేయాలి. అందుకని నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు ఈ రోజున జ్ఞాపకం చేస్తాను. ఈ ఆఖరి రాత్రి దేవుడు ఉన్నతమైనటువంటి దీవెనల చేత ప్రభువు మనలను నింపి బలపరిచి స్థిరపరిచి నడిపిస్తాడు. బైబిల్లో మనం వాక్యాన్ని చదువుతాం. ఏమని అంటే, తాను చేయు ప్రార్థనను ముగించిన వెంటనే మహిమ ఆకాశములో నుండి దిగి వచ్చి మందిరాన్ని నింపింది అని. అతడు ఆ ప్రార్థన చాలించక మునుపే ఆయన చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన ముగించక మునుపే ఆ కార్యము, ప్రార్థన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థన ముగించలేదు. ఆయన చేసిన ప్రార్థన ఆయన కళ్ళ ముందుకు అలాగా నడుచుకుంటూ వచ్చేసింది. అంటే మనము ప్రార్థన చేస్తే, మనము ప్రార్థన చేయగలిగితే దేవుని ప్రియులారా, ఖచ్చితంగా ప్రభువు మన ప్రార్థనలకు వెనువెంటనే గొప్ప జవాబును దయచేస్తాడు. అబ్బే ఇప్పుడు కుదరదండి, ఖాళీ లేదు, ఒక 6 నెలల తర్వాత చూద్దాంలే ఏదన్నా ఖాళీగా ఉంటే అని అనేవాడు కాదు మన దేవుడు. వెనువెంటనే. ఎప్పుడండి? కొంచెం నోరు తెరిచి మాట్లాడాలి. ఎప్పుడు? వెనువెంటనే దేవుడు తన కార్యాలను మన జీవితంలో ప్రారంభిస్తాడు. ఈరోజు ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు బైబిల్ తెచ్చి ఉంటే దీనవృత్తాంతముల 2వ గ్రంథము, దీనవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము, 29వ అధ్యాయము చివరి వాక్యం 36వ వాక్యము, 383 పేజీ నంబరు. దీన వృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 36వ వాక్యంలో ఒక మాటను నేను చదువుతాను, మీరు వినండి. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. మరలా మీరు చదవండి ఇప్పుడు గట్టిగా, గట్టిగా చదవండి. చదువు. ఎప్పుడు జరిగినందున? కొంచెం గట్టిగా చెప్పాలి. 6 నెలల తర్వాత జరిగిందా? 7 వారాలు వచ్చిన తర్వాత జరిగిందా?
3 వారాలు వెళ్ళిన తర్వాత జరిగిందా? ఏ కార్యము? ఈ కార్యం. ఈ కార్యం అంటే నాకేం తెలుసు, మీకేం తెలుసు? మీ జీవితంలో ఏదో ఒక కార్యం ఇంతవరకు జరగని, ఆ కార్యము జరగాలి అని నీకు అవసరము, ఆ కార్యము జరగాలి అని నీకు ఉపయోగము, ఒక కార్యాన్ని తలపెట్టి, ఒక కార్యాన్ని ప్రారంభించి, ఒక కార్యము నీ జీవితంలో జరగాలి అని ఆశ కలిగి, ఆశతో ఆకాంక్ష కలిగి ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీ జీవితం, ఒక్క మాటలో చెప్పాలంటే ఎండి చెదరి చెల్లాచెదరైపోయినటువంటి ఎముకలు కలిగినటువంటి లోయలాంటి స్థితిగతులు మన జీవితంలో మనలను వెంబడిస్తూ ఉన్న. ఇల్లు కట్టుకోవడం ఒక కార్యం, పిల్లలకు పెళ్లి చేయడం ఒక కార్యం, చక్కగా చదువుకోవాలి అనుకోవడం ఒక కార్యం. ఇంకొక మాటలో చెప్పాలంటే మన జీవితంలో జరగవలసినటువంటి కార్యాలు, పొందుకోవలసినటువంటి కార్యాలు, అనుభవించవలసినటువంటి కార్యాలు ఎన్నెన్నో మన జీవితంలో అలాగా నిలిచి ఉన్నాయి, కుప్పలు తెప్పలుగా తేలుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ప్రార్థన కోడికల ముగింపులో ఏ కార్యము కావాలని ఆశ కలిగి నా దేవుని సన్నిధికి మీరు చేరి వచ్చారో, నా దేవుని సన్నిధిలో మీరు నిలిచి ఉన్నారో, ఏ కార్యము మీ జీవితంలో సఫలమవ్వాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో, అట్టి కార్యము అప్పటికప్పుడే ఇప్పటికిప్పుడే జరిగించుటకు ప్రభు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. నా దేవుడు నీ పట్ల అప్పటికప్పుడే కార్యాన్ని సఫలపరుచునుగాక. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున నా దేవుడు గొప్పవాడు, శూన్యములో సృష్టిని కలగజేసిన వాడు, శూన్యములో ఏమీ లేని ఈ శూన్యములో కలుగునుగాక అని అన్నిటినీ పిలిచిన శక్తి కలిగినటువంటి దేవుడు, తన మహత్తు కలిగినటువంటి మాట చేత సమస్తమును జరిగించుచు ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించు శక్తి కలిగినటువంటి దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఇంకా గ్రంథములో మనం చదువుతాం, మనము గ్రహించలేని గొప్ప కార్యములను కూడా దేవుడు చేస్తాడు. ఏ కార్యాలు? నోరు తెరవండి, మాట్లాడండి. మనము గ్రహించలేని, అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి, అసలు ఇలా ఎలా జరిగింది, అసలు ఈ విధంగా ఎలా జరిగింది అని మనము గ్రహించలేని, మనము ఊహించలేని. అందుకే బైబిల్లో అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయు శక్తి కలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మనము అడిగేది ఇంత, ఊహించేది ఇంత. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయు శక్తి కలిగినటువంటి దేవుని పాదాల చెంత మనము చేరి ఉన్నాం. మనం ఆయన సన్నిధిలో సమకూర్చబడి ఉన్నాము. ఖచ్చితంగా ఈరోజు దేవుడు నీ జీవితంలో అప్పటికప్పుడే దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఎప్పటికండి? అప్పటికప్పుడే. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, మా పెద్దలు మాకు నేర్పిస్తూ చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో, ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు, తనకు ఉన్నటువంటి కుమార్తె పెళ్లి పెట్టుకున్నాడు. ఆయన గారు ఒక ఓనర్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. నేను డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తే ఖర్చు అయిపోతాయి, కూర్చొని తింటే కొండలు కూడా తరిగిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. యజమానునితో మాట్లాడుతున్నాడు ఆయన, అయ్యా నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, నీ దగ్గర నుండి నేను పని చేస్తున్నాను కదా, నేను పని చేసినన్ని రోజులు ఈ డబ్బులు నీ దగ్గరే ఉంచుకొని వివాహ టయానికి ఇమ్మని చెప్పి తన యజమానుని దగ్గర చేస్తూ ఉన్నటువంటి ఆ పని డబ్బుల్లో కొంత మిగుల్చుకుంటూ వచ్చాడు. దగ్గర కొంత సొమ్ము పైకం రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూశారు. పెళ్లి వాళ్ళు వచ్చారు, మాట్లాడుకున్నారు. ఫలాని 14వ తేదీన పెళ్లి అని చెప్పారు. పెళ్లి అని చెప్పిన వెంటనే అసలు కట్న కానుకలు అవి ఇవి ఏంటని మాట్లాడుకున్నారంట. మాట్లాడుకుంటే ఏమి లేదు, మాకు ఇప్పుడు ఏమి ఇవ్వనవసరం లేదు,
పెళ్ళికి 14వ తేదీ పెళ్ళి కదా, 13వ తారీఖున మాకు ఆ ఇవ్వవలసిన ₹1,00,000 ఇస్తే సరిపోద్ది, ఇక మాకు ఏం వద్దు, అసలు ఏమి బంగారు గింగారు ఏం వద్దని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఈయన కూడా ఓకే అనుకున్నాడు. సంపాదించి పెట్టుకున్నాడు కదా, కుమార్తెకు ₹1,00,000, పెళ్లి ఖర్చులు ఒక 50,000 ఎంతో పోగు చేసుకొని యజమానుల దగ్గర పెట్టుకున్నాడు. 5వ తారీఖున వెళ్ళి, అయ్యా 13వ తారీఖున అమ్మాయికి కట్నం ఇవ్వాలన్నారు, 13వ తారీఖున 14 పెళ్ళి కదా, 13వ తారీఖున కట్నం ఇవ్వాలి అని అన్నారు. మీరు నాకు 10వ తేదీ కల్లా డబ్బులు అందజేస్తే నేను వాళ్ళకి ఇచ్చుకునేది ఇచ్చుకుంటానంటే, సరేలే అదెంత పని ఓకే ఇచ్చేస్తానులే, 5వ తారీఖు లేదా 7వ తారీఖు లోపల 10వ తారీఖు లోపల ఏదో ఒక రకంగా నేను డబ్బులు నీకు ఇచ్చేస్తానులే అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, అలాగనే జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో 9వ తారీఖు నైటు ఆ ఓనర్ గారు ఏదో ఊరికి వెళ్ళాల్సినటువంటి చాలా అర్జెంట్ అయిపోయి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇతడు పెళ్లి పనులు పత్రికలు పంచుకుంటూ చూసుకుంటూ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో 10వ తారీఖున ఓనర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుందామని వచ్చి అడిగేసరికి ఓనర్ గారు లేరు, నిన్ననే ఊరు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారో ఏ చోటికి వెళ్ళారో నాకు తెలియదు అని ఆ ఓనర్ గారి దగ్గర ఉన్న ఇంకొక పనివాడు చెప్పాడంట. ఈయన గుండె కాస్త మోకాళ్ళ దాకా దిగిపోయింది. పెళ్ళేమో 14వ తారీఖు, ఈరోజేమో 10వ తారీఖు, 4 రోజులు ఉంది. ఇప్పుడు నేను కట్నం వేయలేదనుకో, పెళ్లి వాళ్ళు ఏం చేస్తారు, పెళ్ళి క్యాన్సిల్ చేసేస్తారు. పోనీ పెళ్ళి క్యాన్సిల్ అయితే అవుతుంది, అసలే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నలుగురిలో అవమానపరచబడతాను, అసలు ఏంటి ఇలా జరిగింది, ఏంటి ఈ విధంగా జరుగుతుంది నా జీవితంలోని బాధపడుతున్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు, కలవరపడుతూ ఉన్నాడు, కలత చెందుతూ ఉన్నాడు, ఎటూ తోచని అయోమయపు పరిస్థితిలో కృంగిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా బాధపడుతూ ఉన్నాడు. 10వ తేదీ ఉదయం వెళ్ళాడు, మధ్యాహ్నం వెళ్ళాడు, సాయంత్రం వెళ్ళాడు. 11వ తేదీ వెళ్ళాడు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 4-5 సార్లు తిరిగాడు. 12వ తేదీ వెళ్ళాడు, ఏమీ అవ్వలేదు. ఇంకొక రోజు ఉంది, 13వ తేదీ వచ్చింది. రేపు 14వ తేదీ పెళ్లి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి, నలుగురిలో అవమానపడిపోతాము, అందరితో సూటిపోటి మాటలు అనిపించుకుంటాం. ఆ బాధ పడేదానికంటే చావడము నయము అని తన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో వెళ్ళి ఒక విషం బాటలు తీసుకొని వచ్చుకొని భార్య భర్త కుమార్తె ముగ్గురు కూర్చొని ఆలోచన చేసుకున్నారు. ఈ బతికే దానికంటే చచ్చిపోవడమే ఉత్తమము కదా అనుకొని తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత దేవుని నమ్ముకున్న బిడ్డలు కదా, దేవుని నమ్ముకున్న వాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది. ఏమిటంటే పొద్దున లేచిన ప్రార్థన, పని ప్రారంభించిన ప్రార్థన, ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన, పడుకునేటప్పుడు ప్రార్థన, ఏది ప్రారంభించినా ప్రార్థన. వీళ్ళు విచిత్రంగా అనుకున్నారు, మనం ఎట్లా చనిపోతున్నాం కదా, దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసుకొని చద్దామని ఆ డ్రింక్స్ ఏదో తెచ్చుకొని అందరూ గ్లాసుల్లో విషం పోసుకొని ప్రార్థన చేసుకుందామని అలాగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారట. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చివరిగా ఆ యజమానుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఎవరో బయట ఉండి తలుపులు కొడుతున్నారు, దబా తలుపులు కొడుతున్నారు. చనిపోయి ప్రార్థన చేసుకుంటుంటే వీళ్ళెవరు దరిద్రంగా వచ్చి తలుపులు తడుతున్నారు. ఒక బాధ, ఒకవైపు వేదన, కలవరంతో వెళ్ళి వాళ్ళ భార్యను చూడమంటే నేను వెళ్ళనింది. సరే ప్రార్థన చేసి అలా ముగించి వెళ్ళి తలుపులు తీసేసరికి ఆ యజమానుని దగ్గర ఈయనతో కూడా పనిచేసే ఆయన, ఏంటి బాబు ఇట్లా వచ్చావు నువ్వు అని అంటే, ఏం లేదు యజమానుడు వచ్చాడు, అదే నువ్వు డబ్బులు ₹1,50,000 యజమానుని దగ్గర పెట్టుకున్నావంట కదా, అది నాతో ఇచ్చి పంపించాడు, ఆయన రేపు పెళ్ళికి వస్తాడంట అని చెప్పాడు. ఏమిటండి, 3 రోజులు నలిగిపోయాడు. ఇక చనిపోదాము అనుకుంటున్నటువంటి పరిస్థితి, భయాందోళనకరమైనటువంటి స్థితిగతులు. నేను ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అప్పటికప్పుడే దేవుడు ఏమని చదివామండి, ఈ కార్యము, గట్టిగా చెప్పండి ఆ మాటను,
ఎప్పటికెప్పుడు? అప్పటికప్పుడే. అంటే దాని అర్థం ఏమిటి? మన దేవుడు ఎవరు అని అంటే ఆఖరి క్షణములో కూడా అద్భుతాన్ని జరిగించుటకు శక్తి కలిగిన వాడు. అప్పటికప్పుడే మనం అనుకుంటా ఉంటాం, దేవుని దగ్గరికి వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం, సేవకులకు చెప్పాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ప్రతి పరిచర్యలో పాలి భాగస్థలం అవుతున్నాం. నా జీవితంలో ఏ కార్యము జరగలేదేంటి? ఇదిగో అయిపోతుంది ఇక ఏం జరగదేమో అని మనము కృంగిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకో మీతో నాతో మనందరితో మహిమ కలిగినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పట్ల దేవుడు కార్యాన్ని జరిగించడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ కార్యాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు. అప్పటికప్పుడే నీ అవసరతను బట్టి దేవుడు కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటికప్పుడే మన దేవుడు శూన్యములో సృష్టిని కలగజేసినటువంటి దేవుడు ఈ రోజున తన మహిమ కలిగినటువంటి హస్తాన్ని చాపి నీ జీవితంలో అప్పటికప్పుడే దేవుడు కార్యాన్ని జరిగించబోతున్నాడు. అప్పటికప్పుడే దేవుడు కార్యాన్ని జరిగించడానికి దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని కూడా జనులు చూశారట. వాళ్లకు ఆ పెళ్లికి ఈయన కష్టపడి సంపాదించుకున్నదే. ఆ ముందు రోజున ఆ 4 రోజులు ఏమైపోతుందో ఏంటో, యజమానుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏ ఊరికి వెళ్ళాడో తెలియదు, అసలు వస్తుందా రాదా, చనిపోదాము అని విషము కలుపుకొని మరి కొద్ది క్షణాల్లో చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో అప్పటికప్పుడే దేవునికి స్తోత్రం కలుగునుగాక. 14వ తేదీన పెళ్లివారు వస్తారు. 13వ తేదీ రాత్రి దేవుడు వాళ్ళ హృదయానికి సంతోషము కలుగునట్లుగా, కార్యము జరుగునట్లుగా, వాళ్ళు సంపాదించింది సమకూర్చుకున్నది వాళ్ళ జీవితంలో అందేటట్లుగా దేవుడు కార్యాన్ని జరిగించాడు. దేవుని బిడ్డలారా, అదే డబ్బులు ఆ టైంలో అందకపోతే పెళ్లి కాదు కదా, ఇంట్లో చావు మాత్రమే మిగిలి ఉండేది. ఈ రోజున జీవము కలిగినటువంటి దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు నిన్న నేడు రేపు ఎప్పటికీ నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి జీవము కలిగిన దేవుడు ఈ రోజు కూడా మనందరి జీవితాలలో అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించుటకు ప్రభువు మాత్రమే శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఒకసారి 2 చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఎప్పటికెప్పుడండి? కొంచెం గట్టిగా చెప్పాలి. అప్పటికప్పుడే. చూడండి, మీరు ఆ మాటను చదివితే, ఈ కార్యము అప్పటికప్పుడు జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని ఏం చేశాడండి దేవుడు? కొంచెం నోట్ తెరిచి చెప్పండి అమ్మా. ఏం చేశాడు జనులకు? దేవుడు సిద్ధపరిచాడు. 31వ కీర్తన 19వ చరణము 2వ భాగములో, నరులందరి ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. నిన్ను ఆశ్రయించిన వారి ఎడల, దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ సిగ్గుపడరు. ఆయనను ఆశ్రయించిన వారికి నరులందరి ఎదుట, మనుషుల ఎదుట మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, మన ఆశ్రయానికి ఆధారమై ఉన్నటువంటి దేవుడు, మనం ఆశ్రయించినటువంటి నమ్మదగినటువంటి దేవుడు మన కోసము ఒక మేలును సిద్ధపరిచాడు. ఏం సిద్ధపరిచాడండి? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మేలును సిద్ధపరిచాడు. ఆ రోజు హిజ్కియా దినాలలో ఇశ్రాయేలు ప్రజలు ఆ మందిరపు యొక్క పరిచర్య విషయంలో దేవుడు సిద్ధపరిచిన దానిని చూసి అప్పటికప్పుడే దేవుడు కార్యాలు జరిగించాడు. కార్యాలు జరిగించి కార్యాలు నెరవేర్చిన దేవుడు
ఆ కార్యము నెరవేర్చడానికి దేవుడు సిద్ధపరిచాడు కొన్నిటిని. ఎప్పుడు ఏది అవసరమవుతుందో, ఏది ఉపయోగం అవుతుందో, ఏది ప్రయోజనకరంగా ఉంటుందో ప్రతిదానిని దేవుడు ఏం చేశాడు అని అంటే సిద్ధపరిచి పెట్టాడు. ఏం చేసి పెట్టాడండి? ఇప్పుడు పెళ్ళి జరుగుతుంది ఇంట్లో, పెళ్ళి జరిగే ఇంట్లో కంకర, ఐరన్, ఇసుక అవసరమా? చెప్పరేంటండి? ఏం కావాలి? ఆ ఇంటికి డబ్బులు కావాలి. అదే ఇల్లు కట్టుకుంటున్నాం, ఇల్లు కట్టుకునేటోళ్ళ ఇంట్లోకి వచ్చి మీ అమ్మాయి మీ అబ్బాయికి పెళ్లి చేస్తాము, సంబంధం చూస్తామంటే బాగుంటుందా? ఏం కావాలి ఇల్లు కట్టుకునే వాళ్ళకు? ఇసుక, ఐరన్, అది ఇది. సేద్యం చేసేవాడికి నీకు లోన్ ఇస్తానంటే బాగుంటుందా, లేకుంటే పెట్టుబడికి కావాల్సిన సహాయం ఉంటే బాగుంటుందా? చెప్పరేంటండి? అంటే మీకు ఏది కావాలో, ఏది అవసరమో, ఏది ఉపయోగమో, ఏది ప్రయోజనకరమో అప్పటికప్పుడు దేవుడు మీ జీవితంలో కార్యం జరుగునట్లుగా మీకు కావలసినది ఆయనను ఆశ్రయించినందున సిద్ధపరచినటువంటి మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సిద్ధపరిచిన మేలు, ఆయన అప్పటికప్పుడు జరిగిస్తున్న కార్యం ఎట్లాగుంటుందో తెలుసా? కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చదివితే, ఇందును గూర్చి తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో, ఎట్లాగంటండి? కంటికి కనబడలేదు, చెవులకు వినపడలేదు, మనుషుల హృదయమునకు గోచరము కాలేదు. అంటే అర్థం కాలేదు. అప్పటికప్పుడే ఒక గొప్ప కార్యం జరిగిందనుకో, మనకు కూడా అప్పటికప్పుడే మనం అనుకున్న కార్యం 4 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాను, జరగలేదు, ఇప్పటికిప్పుడే ఎలా జరిగింది? ఆశ్చర్యం వేస్తుంది ఏదా? అసలు మనం అలాగనే భ్రమలో ఉన్నట్టుగా, అలాగనే జరిగినట్టుగా ఉక్కిరిబిక్కిరైపోతుంటాం. అవునా కాదండి? దేవుడు తనను ప్రేమించే వారికి, తనను ప్రేమించినటువంటి వారికి సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, హృదయానికి అర్థం కాలేదు. అది ఎలా జరిగింది? రాబోతున్నటువంటి దినాలలో మీ జీవితంలో కూడా కంటికి కనబడక, చెవికి వినబడక, హృదయానికి అర్థం కాక అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఆయన సిద్ధపరిచిన ప్రతి దానిని ఆయన సమకూర్చి నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి కార్యాలు జీవాధిపతి అయిన దేవుడు జరిగించునుగాక. ఆమేన్. ఏం కార్యాలు చేస్తున్నాడండి ఆయన? అప్పటికప్పుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగించుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. మనము కంగారు పడనక్కర్లే, కలవరపడనక్కర్లే. ప్రార్థన చేస్తూ పరిశుద్ధత కలిగి ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి మార్గాలలో ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని యొక్క సహవాసము కలిగి ఈ ఆత్మీయ యాత్రలో ఎప్పుడు ఎక్కడ కృంగిపోకుండా ముందుకు వెళుతూ ఉంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగించున్నట్లుగా నీ జీవితాన్ని దేవుడు అద్భుతమైనటువంటి కరముగా మార్చబోతున్నాడు. దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ ఏం చేశారండి? సంతోషించారు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీరు అడగండి, మీకు కావలసినవన్నీ దొరుకుతాయి. మీరు సంతోషించున్నట్లుగా మీ దుఃఖం సంతోషముగా మార్చబడినట్లుగా, మీ కన్నీరు నాట్యముగా మార్చబడినట్లుగా, మీ వేదన కలవరం కొట్టివేయబడి పరిపూర్ణమైనటువంటి ఆనందము చేత మీరు నింపబడినట్లుగా ఈ రోజున జీవము కలిగినటువంటి దేవుడు అప్పటికప్పుడే మీ పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. 2 చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఒక సంతోషాన్ని కలగజేయడానికి, మీకు ఆనందాన్ని కలగజేయడానికి, హర్షించి హర్షధ్వనులతో ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి కనపరచడానికి ఇక మీదట
దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయి ఆనందగానాలతో దేవుని సన్నిధిలో దేవుణ్ణి కొనియాడి నాట్యమాడుతూ పరవశించున్నట్లుగా నీ హృదయాన్ని ఆయన ఉల్లసింపజేయబోతూ ఉన్నాడు. సంతోషముతో నా దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఇంతకాలం ఏడ్చాం, కలవరపడ్డాం, కలత చెందాం, బాధపడ్డాం. అప్పటికప్పుడు దేవుడు కార్యాన్ని జరిగించి సిద్ధపరిచినటువంటి వాటిని, నీకు కావలసినవి సిద్ధపరిచి దేవుడు ఎప్పుడు ఏం కావాలో అవన్నీ నీకు అనుగ్రహించిన దాన్ని చూసి నీ హృదయము ఆనందంతో సంతోషించి గంతులు వేసేటట్లుగా కృపగలిగినటువంటి దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించబోతున్నాడు. ఒకసారి 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామా? మనము గ్రహించలేని గొప్ప కార్యాలు జరిగించుటకు ప్రభువు సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ ప్రార్థన కూడికల ముగింపులో ఒక ఉన్నతమైనటువంటి కార్యాలు జీవము కలిగిన దేవుడు జరిగించునుగాక. మరలా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అప్పటికప్పుడు నా దేవుడు నా జీవితంలో కార్యాన్ని జరిగించాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? కొంతమంది పాపం వాళ్ళు ఇష్టం లేదనుకుంటా, ఇనలేదనుకుంటా. మరలా ఒకసారి అడుగుతాను. అప్పటికప్పుడు దేవుడు నా జీవితంలో కార్యాన్ని జరిగించాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? అందరూ ఆశపడుతున్నారు. జరగాల వద్దండి కార్యము? వద్దని ఎందుకు అంటారు చెప్పండి? ఏమండి, ఏమన్నా పట్టి రాసి ఒక 5,000 దేవుని పనికి సందేయమంటే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు, కానీ కార్యం జరుగుతుందంటే ఎవరు వద్దంటారు? ఎవరన్నా వద్దంటారా? అసలు పొరపాటున కూడా వద్దన్నారు. నాకే కావాలంటారు. ముందు అందరిని ఎన్నికింటూ నెట్టేసి వచ్చేస్తారు. ఎప్పుడు వాళ్ళ జీవితంలో అప్పటికప్పుడు దేవుడు కార్యాన్ని జరిగించాడు. మరలా ఒక్కసారి ఆ దినవృత్తాంతముల గ్రంథములో ఉన్న ఆ మాటను చదవండి. 29:36. 29:36 చదవండి అమ్మా. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరచిన దానిని చూచి హిజ్కియాయు జనులందరూ సంతోషించిరి. అప్పటికప్పుడే కార్యం జరిగింది. అప్పటికప్పుడే కార్యము జరగడానికి గల కారణం ఏమిటి? అప్పటికప్పుడే కార్యము ఎందుకు జరిగింది? కార్యము జరగడానికి గల కారణం ఏమిటి? అదే వాక్యంలో మీరు 34, 35 వాక్యాలు కూడా చదవండి. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నిటినీ ఒలవలేకపోగా పని సంపూర్ణమగు వరకు, కడమ యాజకులు తమను ప్రతిష్ఠించుకున్న వరకు, గుర్తుపట్టండి, వారి సహోదరులకు లేవీయులు వారికి సహాయము చేసిరి. కాస్త తలలు పైకెత్తండి. నా జీవితంలో అప్పటికప్పుడే కార్యం జరగాలి అని మీరు ఆశపడుతున్నారు కదా. అప్పటికప్పుడే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి మీకు కావలసినవన్నీ దేవుడు సమకూర్చి ప్రభువు కార్యము చేయగా మీ హృదయంలో మీరు సంతోషించాలి, ఆనందము చేత నింపబడాలి అని అంటే, మీ జీవితంలో అప్పటికప్పుడే కార్యం జరగాలని ఆశపడుతూ ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో వాళ్ళు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అని అంటే, సహోదరులకు సహాయము చేయాలి. ఏం చేయాలండి? కొంచెం నోరు తెరిచి చెప్పండి గట్టిగా. మనం ఏం చేయగలగాలి? సహాయము చేయగలగాలి. మనము సహాయము చేసే ఒక మంచి మనస్సు, మంచి హృదయము కలిగి దేవుని సన్నిధిలో మనము ముందుకు కొనసాగించబడాలి. మనము సహాయము ఇతరులకు సహకారులుగాను, సహాయము చేసేవారిగాను మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం కట్టుకొని ముందుకు కొనసాగించబడాలి. వీళ్ళు ఎవరికి సహాయము చేశారు అని అంటే, అక్కడ సేవ చేస్తూ ఉన్నటువంటి సేవకులకు, సేవకులైనటువంటి లేవీయులు వాళ్ళు సహాయం చేసిరి. పని చూస్తే పెద్దగా ఉంది,
పని చూస్తే పెద్దగా ఉంది. ఆ పెద్దగా ఉన్నాయి పశువులన్నీ వస్తూ ఉన్నాయి. చూడండి, మీరు 33వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను 3000 గొర్రెలను. కాస్త తలలు పైకి ఎత్తండి. వీటన్నిటిని వధించాలా? వినాలి మీరు. వధించాలా? వధించిన తర్వాత చర్మం వలచాలా? చర్మం వలిచిన తర్వాత ఆంత్రములు అవయవాలు వేరు చేయాలా? కొవ్వు వేరు చేయాలా? కొవ్వు వేరు చేయాలా? ఆంత్రం మీద కొవ్వును, వప మీద కొవ్వును, ఈ చాలా క్రమాలు ఉన్నాయి. వీటన్నిటినీ చేయాలి అని అంటే ఆ రోజు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి లేవీయులకు సమయం సరిపోదు. మరి ఆ కార్యం ఎలా జరగాలి? ఆ కార్యం ఎలా జరుగుతుంది? ఇది ఒక దేవుని పని, ఇది ఒక దేవుని పరిచర్య. దేవుని బిడ్డలారా, ఆ పనిలో యాజకులు సతమతమైపోతూ ఉన్నటువంటి పరిస్థితిలో లేవీయులు వారికి సహాయం చేశారు. ఇప్పుడు దేవుని యొక్క పనిలో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులకు మీరు, లేవీయులుగా మీరు, అంటే యాజకులుగా మీరు ఏం చేయాలి అని అంటే ఆ పరిచర్యలో మనము సహకారులుగా ఉండి మనము సహాయము చేయగలగాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. సహాయం చేయాలా? బాబు మీ ఇష్టం, మీకు నచ్చింది మీరు చేసుకొని మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఉండండి అనాలా? మీరు ఇంకొక మాటను చదవండి. ఇదే దీనవృత్తాంతముల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వాక్యాన్ని ఒక్కసారి మీరు చదవండి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. ఎవరి దగ్గరికి వస్తున్నారంటే దావీదు దగ్గరికి వస్తున్నారు. ఎందుకు దావీదు దగ్గరికి వస్తున్నారు అని అంటే సహాయము చేయడానికి. మొదటనేమో దేవుని సైన్యము వలె మహాసైన్యం. దావీదు దగ్గర చిన్న సైన్యం, దావీదు దగ్గర కొద్ది మంది. మీకు ఇంకా వాక్యాన్ని జాగ్రత్తగా చెప్పాలంటే దావీదు పారిపోయినప్పుడు ఒంటరివాడు, తర్వాత 10ల్లో, తర్వాత 100ల్లో, తర్వాత 1000ల్లో, తర్వాత 1,00,000ల్లో. ఇప్పుడు వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాము. మహాసైన్యముగా మార్చబడింది అతని సైన్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మన ఆత్మ సంబంధమైన ఆత్మీయ యాత్రలో, ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుని బిడ్డలారా, మనము మన ఆత్మీయ యాత్రలో మనం గుర్తుపెట్టుకోవలసిన ఒకే ఒక మాట ఏమిటంటే మనము ఎంతమందికి ఏ విధంగా సహాయము చేయగలుగుతూ ఉన్నాము, ఎంతమందికి మనము సహకారులుగా ఉండగలుగుతున్నాము, ఎంతమందికి మనము సహాయము చేసేవారిలాగా మనం మార్చబడుతూ ఉన్నాము. చాలామంది జీవితాలలో సహాయము పొందుకోవడానికి పలు ప్రయత్నాలు చేసి 1000 ప్రయత్నాలు చేసి అందులో 1 2 తగిలినప్పుడు సహాయాన్ని పొందుకొని, సహాయం పొందుకున్న తర్వాత పొందుకున్న సహాయాన్ని మరిచిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది కాదు, మనమే ఉన్నాం. ఎంతోమందితో సహాయం పొందుకున్నాం, మర్చిపోయాం. మన జీవితంలో మనకు తెలిసిన వాళ్లకు మనకు చేతనైనంత మటుకు సహాయం చేశాం. సహాయము చేయించుకున్న వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారు? తిరిగి మన ముఖం కూడా చూడట్లేదు. దేవుని పిల్లలారా, నువ్వు దేవుని యందు నిలిచి ఉన్నావు, సార్వత్రిక సంఘంలో కట్టబడుతున్నావు, క్రీస్తు పోలికగా మార్చబడడానికి ఈ పరిచర్యలో మనం ముందు కొనసాగించబడుతున్నాం. మన ఆత్మీయ యాత్రలో మనకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే మనము అప్పటికప్పుడే దేవుని ద్వారా కార్యాలు పొందుకొని దేవుడు సిద్ధపరిచినవన్నీ మనం పొందుకోవడానికి, మన హృదయములో సంతోషము కలగడానికి ఇతరులకు సహాయము చేసేవారిలాగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమకాండంలో మీరు ఒక మాటను చదువుతారు, చూడండి. ఆ మాటను నిర్గమకాండము 2వ అధ్యాయము
17వ వాక్యాన్ని మీరు చదవండి. మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. కాస్త తలలు పైకెత్తండి, ఒకసారి హల్లెలూయా చెప్పండి. వెళ్ళవయ్య కాదు. ఏం చేశారంటే అండి, మోషే ఏం చేశాడట? కాస్త తలలు పైకెత్తండి. మోషే చరిత్రను మనం చదివినప్పుడు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు, ఐగుప్తు అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని రెండంతలుగా ప్రతిష్ఠించుకొని దేవుని యొక్క ప్రజలకు సహాయం చేసేవాడిగా వెళ్ళాడు. ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు దెబ్బలాడుకుంటూ ఉంటే ఐగుప్తీయుడు హెబ్రీయుడు దెబ్బలాడుకుంటున్నటువంటి ఆ సందర్భమును చూసి వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి ఏం జరిగిందని అడిగి హెబ్రీయుని పక్షాన నిలబడి ఐగుప్తీయుని కొట్టి అటు ఇటు చూసి చంపి పూడ్చిపెట్టాడు. ఎందుకో తెలుసా? మహా గొప్ప యుద్ధశాలి ఆయన. అటు ఇటు చూసి ఒక దెబ్బతో కొట్టి చంపి పూడ్చిపెట్టాడు. తర్వాత మరుసటి దినాన వస్తూ ఉంటే ఈ దెబ్బలాడుకున్నాడు ఈడు ఐగుప్తీయుడితో దెబ్బలాడతాడు, ఈడు అన్నతో కూడా దెబ్బలాడతాడు. ఈ దెబ్బలాడుకున్నవాడు వాళ్ళ అన్నతో దెబ్బలాడుకుంటున్నాడు. మరలా మోషే చూశాడు, ఇప్పుడు దేవుని ప్రజలకు సహాయం చేయడానికి వచ్చాడు కదా, అక్కడికి వెళ్ళి ఏంట్రా దెబ్బలాడుకుంటున్నా అనే వెళ్ళాడు. వెళ్తే ఆడు నిన్న ఐగుప్తీయునితో దెబ్బలాడుకున్నాడు. ఈడన్నాడు, ఇదిగో నిన్నంటే ఐగుప్తీయుని కొట్టి చంపి పాతి పెట్టేశావు, ఈరోజు మమ్మల్ని కూడా అట్లాగనే చంపుతావా అన్నాడు. ఈడు ఐగుప్తీయునితో దెబ్బలాడతాడు, అన్నతో కూడా దెబ్బలాడు. బాబోయ్, ఈ విషయం రాజుకు తెలిసిపోయింది, రాజు నన్ను చంపేస్తాడు, నేనేదో ప్రజలకు మేలు చేద్దామని వస్తే ఆ మేలే నాకు కీడైపోయింది అని చెప్పేసి ఆ రాజుకు సమాచారం తెలిసిందని అనుకొని ఏమిటండి అరణ్యానికి పారిపోయాడు. ఎక్కడ? మిద్యాను దేశానికి. దేశాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. పారిపోయి అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఈ లోపల మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో అతనికి 7 కుమార్తెలు ఉన్నారు. ఆ 7 కుమార్తెలు వాళ్ళ నాన్న మందను మేపుతూ ఉన్నారు, తండ్రి మందను మేపుతూ ఉన్నారు. మేపుకుంటూ వచ్చేసరికి ఆ మందలకు నీళ్లు పెట్టాలి కదా. ఆ బావి దగ్గర కాపరులు ఏం చేస్తున్నారు అని అంటే, వీళ్ళు నీళ్లు పెట్టకుండా చూడండి, మీరు 16వ వాక్యాన్ని కూడా చదవండి, మీకు చక్కగా అర్థమవుతుంది. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వాళ్ళను తోలివేసిరి. కాస్త తలలు పైకి ఎత్తండి. వీళ్ళు ఆడపిల్లలు కదండి, 7 మంది కుమార్తెలు కదా. నీళ్లు పెట్టడానికి ఆ నీళ్ళ దగ్గరికి వచ్చి నీళ్లు తోడి మరి అది ఎడారి ప్రదేశం కదా, ఒక చోటనే నీళ్లు ఉంటాయి, నీళ్లు తోడి తొట్లల్లో పోశారు. ఈ లోపల వేరే మంద కాపరులు మగవాళ్ళంతా వచ్చి ఈ ఆడపిల్లలే అది గదిమేశారు. నీళ్లు తోడిపోసింది వీళ్ళు పాపం. అక్కడ మోషే కూర్చొని ఉన్నాడు. చూసి, ఎందుకంటే అన్యాయాన్ని సహించలేడు కదా, చూసి ఆ కాపరులందరినీ తరిమేసి అమ్మా మీరు నీళ్లు పెట్టుకోండి అని మందకు నీళ్లు పెట్టించాడు. అంటే ఆ 7 అమ్మాయిలకు మిద్యాను కుమార్తెలకు ఈ మోషే ఏం చేశాడంటే సహాయం చేశాడు, హెల్ప్ చేశాడు. వాళ్ళు నీళ్లు తాగిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయాడు. అదేంటమ్మా మీరు ఎప్పుడు 7, 6:30 ఆ టయానికి వస్తారు, ఈరోజు ఏంటి మీరు 4:30కే వచ్చేసారు, 5 గంటలకే వచ్చేసారు అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, ప్రతిరోజు మేము నీళ్లు తోడడం, మంద కాపురులు వచ్చి మమ్మల్ని తోలేసి మేము తోడిన నీళ్లు వాళ్ళ గొర్రెలకు దాపుకొని వెళ్ళిపోవడం, మేము మరలా నీళ్లు తోడుకోవడం, 2 సార్లు బాధపడాల్సి వచ్చేది డాడీ. ఈరోజు మాకు ఆ బావి దగ్గర ఒకడు సహాయం చేసాడు నాన్న అని చెప్పారు. ఎవరమ్మా?
ఏమో అతడు ఐగుప్తీయుడిలాగా ఉన్నాడు. ఎలాగున్నాడు? ఎందుకంటే మోసే ఐగుప్తు యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడు కదా. పెరిగాడా లేదండి? చెప్పాలి మీరు కొంచెం గట్టిగా. ఏమంటే పాస్టర్ గారు, మనం కూడా అమెరికాకి వెళ్తే మన స్టైలు, మన స్టారు మొత్తం మారుతుంది. అంతెందుకు, మన వీధుల్లోనే ఉంటారు. విదేశాలకు వెళ్ళేసి వచ్చిన వాళ్ళు చూడండి ఎట్లా ఉంటారు. అవునా కాదండి? తప్పుగా అనుకోవద్దు నన్ను. ఎందుకంటే వాళ్ళు అక్కడ అట్లా ఉండాలి. ఎవరమ్మా మిమ్మల్ని మీకు హెల్ప్ చేసింది ఎవరంటే ఐగుప్తీయుడు. అరే ఎందుకు వదిలేసి వచ్చారు అతన్ని? వెళ్ళి తీసుకురాపోండి, భోంచేస్తాడు. అక్కడికి వెళ్ళేసరికి పాపం మనోడికి ఏ దారి లేదు కదా. ఏ దారిలో నేడికి గోదావరి అన్నట్టుగా అదే బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. వీళ్ళు వచ్చి మా డాడీ పిలుస్తున్నాడు, మా ఇంటికి రండి అంటే వెళ్ళాడు. ఏంటి బాబు ఏంటంటే, మరి ఏం చెప్పాడు ఏంటో తెలియదు కానీ సర్లే, ఏదైతే ఎందుకు నాకెందుకు అనుకున్నాడేమో నాకు తెలియదు కానీ, సరే నీకు ఎవరు లేరు అంటున్నావు కదా, నా మందలు మేపు, నీకు కావాల్సినంత ఆహారం పెడతానన్నాడు. సరే మందలు మేపుతున్నాడు. విచిత్రమైనటువంటి సంగతి ఏమిటంటే, ఆ మిద్యాను యాజకుడైన ఇత్రో ఏం చేశాడు అని అంటే, తన 7 కుమార్తెలలో ఒక కుమార్తెను సిప్పోరాను, ఎవరినండి? సిప్పోరాను మోసేకి ఇచ్చి పెళ్లి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అరణ్యములో పరాయి దేశస్థుడు, హత్య చేసి పారిపోయినటువంటి వాడు, ఎవరో ఆదరించే వాళ్ళు లేనటువంటి వాడు, ఇతనిలో ఉన్నటువంటి గుణం ఏమిటంటే, ఇతనిలో ఉన్నటువంటి మనస్సు ఏమిటంటే, ఐగుప్తీయుడికైనా సహాయం చేస్తాడు, ఇశ్రాయేలీయుడికైనా సహాయం చేస్తాడు, మిద్యానీయులకైనా న్యాయము ఎక్కడ ఉంటే ఆ న్యాయపు పక్షాన నిలబడి సహాయము చేసి సహకరించగలిగిన వాడు మోసే. ఆ మందలకు నీళ్లు పెట్టడానికి ఆ 7 అమ్మాయిలకు సహాయం చేశాడు. ఏ మందలకైతే నీళ్లు పెట్టాడో ఆ మందల కుమార్తెలలో ఒక ఆమెను పెళ్లి చేసుకోవడానికి అర్హుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అర్థమైంది అండి? ఒక చిన్న సహాయం చూడండి, ఒక చిన్న సహాయం. హత్య చేసి పారిపోయిన వాడు, దేశాన్ని విడిచిపెట్టి పారిపోయిన వాడు, ఎవరు లేక ఒంటరిగా నిలిచి ఉన్నటువంటి వాడు, సహాయము చేసే చిన్న గుణము, సహాయము చేసే చిన్న స్వభావము కలిగి ఉన్నటువంటి వ్యక్తికి, ఏ వ్యక్తికైతే సహాయము చేశారో ఆ ఇంటికి అల్లుడిగా మార్చబడ్డాడు. అంటే మీరంతా అల్లుళ్ళు కోడలుగా మార్చబడతారని కాదు నేను చెప్పేది. సహాయము చేసే మనస్సు మనకుంటే, సహాయము చేసే గుణము మనము కలిగి ఉంటే, మన స్థితిగతులన్నీ కూడా ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలలో దేవుడు నడిపిస్తాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మనము బైబిల్లో చదువుతాము, నీళ్లు పోసేవాడికి నీళ్లు పోయబడతాయి. కనికరము గలవారు ధన్యులు, వాళ్ళు కనికరము పొందుతారు. సహాయం చేసే వాళ్లకు ప్రతిగా దేవుడు రెట్టింపు అధికమైనటువంటి సహాయాన్ని దేవుడు దయచేస్తాడు. అప్పటికప్పుడే వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు పొందడానికి గల కారణం ఏమిటి అని అంటే, వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళల్లో ఉన్నటువంటి గుణం ఏమిటంటే సహాయం చేశారు. ఓ పని పెద్దగా ఉందండి, బాగా వినండి, పని పెద్దగా ఉంది. ఆ పెద్దగా ఉంటే వీళ్ళు అమ్మో పని ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్తే మాకు పని పడుతుంది, మేము ఏమన్నా పని చేయాల్సి వస్తుందని మూతి తిప్పుకొని ఇటువైపు తిరిగి వెళ్ళా నడుం కట్టుకొని ప్రతిష్ఠించుకొని అయ్యా మేము వస్తున్నాం, ఆగండి అని వెళ్ళి ఆ బలి కార్యక్రమాలలో వీళ్లకు చేతనైనంత మటుకు, వీళ్ళు చేయగలిగినంత మటుకు సహోదరులకు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఉన్నారు చూడండి, మనం ఇక్కడ ఏదన్నా పని చేస్తున్నాం, పాస్టర్ గారు నిలబడి ఏమన్నా పని చెప్తున్నారు అని అన్నాం అనుకోండి, ఈ ఒక్క పలాని బ్రదర్ పలాని సిస్టర్ ఏం చేస్తుందో కాస్త ఫోన్ చేద్దామని ఫోన్ చేసేమనుకో, పొద్దునుంటి సాయంత్రం దాకా కొట్టినా రింగ్ అవుతుంది తప్ప ఫోన్ ఎత్తరు. అన్నీ అయిపోయిన తర్వాత వస్తారు, బాదరగా వస్తారు. వచ్చి అరే నాకు తెలియదే ఈ విషయము, పాస్టర్ గారు అంటారు 40 సార్లు ఫోన్ చేశానమ్మా ఎత్తలేదని.
సైలెంట్లో ఉందండి ఫోను. సైలెంట్లో ఎందుకుంది? సైలెంట్లో ఎందుకుంది? మందిరంలో ఏదో ఒక పని ఉంటుంది. ఈరోజు పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, వెళ్తే నేను కూడా పని చేయాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ? అలా సైలెంట్లో పెట్టి అలా తిప్పి పక్కన పెట్టి తర్వాత చూసుకోవచ్చు. కొంతమంది ఉన్నారండి, 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ తీరు, 24 గంటలు తిక్కుతూనే ఉంటారు, రుద్దుతూనే ఉంటారు, ఏళ్ళు అరిగిపోయేటట్టుగా ఫోన్ ఎత్తరు. దేవుని ప్రియులారా, వాక్యం ఏం చెప్తుంది అని అంటే, వాళ్ళు భారమైన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, భారమైనటువంటి దేవుని పని చేస్తున్నప్పుడు, భారభరితమైనటువంటి పరిచర్యలో నిలబడి ఉన్నప్పుడు వీళ్ళు మకం చాటేసుకొని మకం తిప్పుకొని వెళ్ళలా. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాం. ఎప్పుడు బండి దోలిన 30 కంటే స్పీడ్గా వెళ్ళడం. ఎంత స్పీడు? 30 స్పీడ్ అంటే హలో అని పిలిస్తే పలుకుతాడు. మందిరం దగ్గర పరిచర్య జరుగుతుంది, ఇటుకలు కడుతున్నాం. అట్లా వెళ్తుంటే ఆడు మన బ్రదరే కదా, చాలా దూరం. హలో బ్రదరు యాకోబు, హలో యాకోబు అని అంటే స్పీడ్గా 60 పట్టుకున్నాడు. వీడికి బండి దోలేది ఎంత వచ్చు? 30. వీడు పట్టుకున్నది ఎంత? 60. కొంచెం స్పీడ్ తోలి ఏం చేయాలో తెలియక తిన్నగా బోధులోనికి దిగిపోయింది బండి. ఇప్పుడు పని ఉంది, నిలబడి పాస్టర్ గారు జస్ట్ వస్తానని చెప్పేసి వెళ్ళొచ్చు కదా. అంత దాక్కొని పోయి బోధులో పడాల్సినంత అవసరం ఏమొచ్చింది? 2 పళ్ళు ఊడిపోయినాయి, ఫాఫ్షాడు అంటున్నాడు. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అంటాను నేను. ఇప్పుడు చెప్పి, అయ్యా ఇట్లా పని ఉంది, నేను వేరే చోట నీకు హెల్ప్ చేస్తాను, ఏదో ఒక రకంగా వస్తాను, 1 గంట పని చూసుకో చెప్పాలి కదా. మాట్లాడట్లేదు మీరు, చెప్పాలా వద్దా? మరి మొఖం చాటేసుకుని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? దేవుడు ఎప్పుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు, ఎందుకు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించడు? నువ్వు ముఖము తిప్పుకొని సహాయం చేసే సమయంలో సహాయము చేసే వారికి సహాయం చేయాలి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి ఒకసారి, 2 చేతులు పైకెత్తి. ఎవరికి చేయాలి సహాయము? సహోదరులకు చేయాలి. ఎవరికి పడితే వాళ్లకు సహాయము నీవు చేయకూడదు. అంటే నువ్వు సహాయం చేసేటప్పుడు నువ్వు చేసే సహాయానికి అతడు అర్హుడా కాదని గుర్తెరిగి చెయ్యాలి. నేను నా బ్యాగులో చిల్లర ఎప్పుడు పెట్టుకునేవాడిని. 5 రూపాయలు, 2 రూపాయలు చిల్లర అడుక్కునే వాళ్ళు వస్తే 2 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ నాకు తోచినంత బ్యాగులు పట్టుకున్నంత వేసేవాడిని. ఒకతను దీనంగా లుంగి కట్టుకొని సొక్క ఏమిటండి బాగా చినిగిపోయి దీనంగా ఆకలితో, అయ్యా ఆకలి 2 రోజుల నుండి భోజనం చేయలేదయ్యా అని వచ్చాడు. చూస్తే బ్యాగులో చిల్లర లేదు. ఇప్పుడు కాదు, చాలా రోజుల కిందట. భోజనం చేయట్లేదయ్యా అని బాధపడుతూ అడిగాడు. ఏం లేదు నా దగ్గర చూస్తే నేను వెళ్ళాల్సిన స్థలానికి 40 రూపాయల టికెట్టు, 50 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, 2 20 రూపాయలు, ఒక 10 రూపాయలు. సరే నాకు టికెట్ 40 రూపాయలే కదా, వాటర్ బాటిల్ కొనుక్కుందామని నేను ఆ 10 పెట్టుకున్నాను. ఆ 10 రూపాయలు తీసి సరే భోజనం లేదంటున్నాడు కదా అని ఆయన గారికి ఇచ్చాను. ఆ 10 రూపాయలు తీసుకుని ఎక్కడుండి పెట్టుకున్నాడు కానీ మొత్తానికి తన దగ్గర ఉన్న చిల్లరంతా తీసుకొని లెక్కేసుకున్నాడు. లెక్కేసుకొని వెళ్ళి తిన్నగా బ్రాందీ షాప్కి వెళ్ళి క్వార్టర్ తెచ్చుకున్నాడు నా కళ్ళ ముందే. నేను నీళ్ళు తాగకుండా ప్రయాణం చేస్తూ 40 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఉంటే 40 రూపాయలు టికెట్కు పెట్టుకొని ఈయనకి ఇచ్చాను. ఇంకా 2 గంటలు జర్నీ చేయాలి, 1.5 2 గంటలు, వేసవి కాలం. చాలా బాధ వేసిందండి, గుండె తరుక్కుపోయింది. దేవుడు కానుకలు, విశ్వాసులు కానీ మీటింగ్కి వెళ్తే సేవకులు కానీ సేవకులు ఇచ్చే కానుక ఇప్పుడు నేను ఎవరికి దానం చేశాను? తాగుబోతోడికి దానం చేశాను.
చాలా బాధపడ్డాను. అందుకే బైబిల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకవేళ నువ్వు సహాయము చేయగలిగితే నువ్వు సహాయము చేయడానికి, ఆ సహాయం పొందుకోవడానికి వాడు అర్హుడా కాదా అని ఆలోచన చేసి నువ్వు సహాయం చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, పరిచర్యకు సహాయం చేయాలి. అక్కడ ఏమిటండి, ఎన్ని పొట్టేళ్ళు వచ్చేయండి, ఎన్ని ఎద్దులు వచ్చేయండి? ఆ 33వ వాక్యంలో 600 ఎద్దులను 3000 గొర్రెలను. పరిచర్య భారముగా ఉంది, పరిచర్య జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈ ఉపవాస మీటింగులు పరిచర్య సేవకులు ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ పరిచర్యలో నువ్వు ఎంత సహాయం చేయగలుగుతావు, ఎంత సహాయాన్ని నువ్వు చేయగలుగుతావో అంత నువ్వు సహకరించి, నీ ప్రార్థన సహాయం కావాలి, నీ పరిచర్య సహాయం కావాలి, నీ మాట సహాయం కావాలి, నీ చేయూత కావాలి. పరిచర్యకు విలువైన ఆత్మలను రక్షించడానికి, సువార్త ప్రకటించడానికి నీ సహాయం కావాలి. నువ్వు చేయగలిగినంత సహాయం నువ్వు దేవుని యొక్క పనికి చేయగలగాలి. నేను కుదరదు, నేను చేయనని ముఖం తిప్పుకొని వెళ్ళకూడదు. మోషే ఆ గొర్రెల మందకు నీళ్లు పెట్టడానికి వచ్చిన, నీళ్లు తోడిపోసిన ఆ అమ్మాయిలను మరో కాపురలు వచ్చి వాళ్ళను ఏమిటండి నీళ్లు తాపకుండా చేస్తుంటే వాళ్ళను తరిమి వీళ్లకు సహాయం చేశాడు. దాని ఫలితం ఆ ఇంటికి అల్లుడిగా మార్చబడ్డాడు. ఒక చిన్న సహాయం నువ్వు చేస్తే, మరలా చెప్తున్నాను, ఒక చిన్న సహాయం చేస్తే నూరింతల సహాయాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. విత్తనం ఉందా? విత్తనం ఉందా? ఆ విత్తనాన్ని నువ్వు భూమిలో నాటితే ఒక విత్తనము 120 గింజల్ని ఇస్తుంది. ఎన్ని ఇస్తుంది బ్రదరు? చెప్పండి, నోటి తెరిచి చెప్పండి. ఎన్ని ఇస్తుంది? ఒక గింజను భూమిలో నాటితే 120 గింజలు ఇస్తుంది. మన దేవుని బిడ్డలమైనటువంటి మనలో దేవుని వాక్యము నాటబడుతుంది కదా. నాటబడినటువంటి వాక్యము ద్వారా నూరింతల ఫలము పొందుకోవాలి అని అంటే మనము కూడా సహాయము చేసి పరిచర్యకు, ఇతరులకు సహాయము పొందడానికి అర్హులైనటువంటి వారికి నీ చేతనైనంత మటుకు నువ్వు సహాయము చేయగలుగుతున్నావా? అప్పటికప్పుడే నీ దేవుడు నీ పట్ల కార్యాన్ని జరిగించాలి అని అంటే నువ్వు సహాయము చేయగలిగినటువంటి వ్యక్తిలాగా మార్చబడాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. 16 సహోదరులారా, అట్టి వారికిని అమ్మా పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండువారి అందరికీ మీరు విధేయులై ఉండవలెనని మిమ్ములను బతిమాలు కొనుచున్నాను. ఆ స్టెఫెన్ ఇంటి వారికి సహాయాన్ని చేయమంటున్నారు. పౌలు గారు పత్రిక రాస్తూ కొరింథీ సంఘానికి అట్టివారికి మీరు సహాయాన్ని చేయమంటున్నారు. ఎవరు అట్టివారంటే 15వ వాక్యాన్ని చదివితే స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారు. బైబిల్ చరిత్రలో మొదటి హతసాక్షి. రాళ్లతో కొట్టేటప్పుడు వారి వస్త్రాలు పౌలు పాదాల దగ్గర పెట్టారు. ఈ పత్రిక రాసిన పౌలే. ఆయనే అంటాడు, నేను స్టెఫెను ఇంటి వారికి మాత్రమే బాప్తిస్మం ఇచ్చాను. స్టెఫెను చావడానికి సాక్షిగా, వాళ్ళ వస్త్రాలకు సాక్షిగా ఉన్నాడు ఈ పౌలే. స్టెఫెను ఒక చిన్న ప్రార్థన చేస్తాడు, ఈ పాపం వీళ్ళ మీద మోపొద్దు. ఆ ప్రార్థన ఫలితమే అనుకుంటానేమో దేవుని అనాది ప్రణాళికను బట్టి దేవుడు పౌలు గారిని రక్షించుకొని సంఘాలకు పత్రిక రాయగలిగినటువంటి సేవకుడిగా వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ పౌలు గారు స్టెఫెను ఇంటి వారి కోసం పత్రిక రాస్తున్నాడు కొరింథీ సంఘానికి. వాళ్ళు కష్టపడుతున్నారు.
వాళ్ళు పరిచర్య చేయడానికి తమ్మును తాము అప్పగించుకున్నారు. తమ్మును తాము దేవుని సేవకై అప్పగించుకున్నారు. పరిశుద్ధులందరికీ వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు అకయ యొక్క ప్రథమ ఫలముగా ఉన్నారు. వారికి మీరు సహాయము చేయండి, వాళ్లకు మీరు సహకరించండి, వాళ్లకు సహకారులుగా మీరు ఉండండి. ఈ రోజున సంఘములో కీర్తనకారుడు కూడా అదే అంటాడు. నేను నా దేవుని మందిరము మేలు నిమిత్తమై నేను సహాయం చేస్తాను, నా దేవుని మందిరం కొరకు నేను మేలు చేస్తాను అని చెప్తాడు. ఈ రోజున మనం ఇతరులకు సహకరించి సహాయము చేసే ఒక సహకారులుగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పరిచర్యలో మన ఆత్మ సంబంధమైనటువంటి యాత్రను మనము కట్టుకొనవలసినటువంటి వారమై ఉన్నాము. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. సహాయం చేస్తున్నామా, సహాయం చేయట్లేదా? చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా ఉంటారు చూడ, రే కొట్టుకెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురాపో, నాకేమిస్తావు, నీకేరా పాలు, అయితే నాకేంటి, ఒరే పంచదార తీసుకురాపోరా, నాకేమిస్తావు, అరే నీకేరా పాలలో, నాకేంటి. మనం ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఆడికి సహాయం చేస్తే నాకేమొస్తుంది, ఆడికి సహాయం చేస్తే నాకేం కలుగుతుంది, వాడికి ఏమన్నా నేను చెయ్యాలా, నేనేమన్నా వాళ్ళ తాతనా, వాళ్ళ అబ్బనా, వాళ్ళ అన్ననా, వాడికి ఇస్తే నాకేంటి అనుకోవద్దు. నువ్వు సహాయం చేయి, నీ ఓపిక ఉన్నంత వరకు ప్రభు అన్నీ అనుగ్రహిస్తాడు. ప్రభు నీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. ఒకవేళ ద్వారం మూయబడి నువ్వు ఇరుక్కొని పోతే ద్వారాన్ని తెరుస్తాడు. నువ్వు కలవరాల మధ్యలో ఉంటే, కన్నీల వలయంలో చిక్కుకొని ఉంటే కన్నీటిని నాట్యముగా మారుస్తాడు. అప్పటికప్పుడే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు నీ జీవితంలో. నువ్వు సహాయము చేయగలగాలి. 2వ విషయాన్ని చెప్తాను. అదే దీనవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయంలో 33వ వాక్యాన్ని అలాగనే మనం చదువుకుంటూ వస్తే, ఇందాక చదివాం కదండి, తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుట యందు యాజకుల కంటే లేవీయులు యథార్థ హృదయులై ఉన్నారు. ఒకటి, సహాయం చేశారు లేవీయులు. రెండవది, ఆ లేవీయులు ఎలా ఉన్నారు అని అంటే, ప్రతిష్ఠించుకున్నటువంటి యాజకుల కంటే కూడా వీళ్ళు ఎలా ఉన్నారంటండి, యథార్థ హృదయము కలిగిన వారై. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. మార్కు సువార్తలో 13 రకాల పాపాలు హృదయంలో నిలబడి నివాసం చేస్తూ ఉన్నాయి. 13 రకాలైనటువంటి పాపాలు మనిషిని అపవిత్రపరుస్తూ, మనిషిని అవిధేయులుగా పాపము చేసే వ్యక్తిలాగా ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, యథార్థ హృదయులై ఉన్నారు. ఏ హృదయం గలవారై ఉన్నారంటే, కొంచెం నోరు తెరిచి గట్టిగా చెప్పండి. యథార్థ హృదయం కలిగినటువంటి వారే. ఇప్పుడు యోబును గురించి మనం చదివితే, సాతానుగాడు భూమి మీద అటు ఇటు తిరిగి దేవుని కుమారులు దేవుని ఎదుట నిలబడే రోజు ఒకటి వచ్చింది. అక్కడికి వెళ్ళి సాతానుగాడు నిలబడ్డాడు. ఏం సాతానా, ఎక్కడుండి వచ్చావు అని అడిగితే ఏం చెప్పాడు? నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానయ్యా. సరేలే, భూమి మీద నా సేవకుడైన యోబును చూసావా? అతడు నీతిమంతుడను, న్యాయమంతుడను, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, యథార్థవంతుడనై ఉన్నాడు. సాతానుగాడు ఏమంటాడో తెలుసా? నువ్వు అన్నీ ఇచ్చి అమర్చిపెట్టి ఇంటి చుట్టూరు కంచేస్తే ఎవరైనా బాగుంటారులేయా, ఎవరైనా బాగుంటారులేయా, మరి ఏం చేద్దామంటావు? ఆ కంచెను తీసే ఒకసారి. సరే తీసేసాను పో. మొత్తం ఉన్న ఆస్తి అంతా పోయేటట్టుగా చేశాడు. ఆయన అంటాడు, ఖడ్గము తీసి నన్ను వధించిన, సంహరించిన నా దేవుని ఎదుట నేను ఉన్నటువంటి యథార్థతను నేను పొరపాటును కూడా విడిచిపెట్టను అంటాడు.
నా దేవుని ఎడల ఉన్న యథార్థతను నేను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అప్పుడప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా, ఏదన్నా మనకు ఏదన్నా ఇబ్బందికరంగా ఆటంకకరంగా, అంతెందుకు ఏదన్నా మనము నష్టపోతాము అని అనుకున్నప్పుడు, ఎవరికన్నా ఏదన్నా హెల్ప్ చేస్తాము అని చెప్పి మనం ఇది చేస్తే నష్టపోతాము అని తెలిస్తే మనం ఏం చెప్తామో తెలుసా అండి? 66 అబద్ధాలు చెప్తాం. ఎన్ని అబద్ధాలు చెప్తాము? కొంచెం నోరు తెరిచి చెప్పండి అమ్మా. ఎన్ని అబద్ధాలు చెప్తామా చెప్పమా? 66 అబద్ధాలు చెప్తాం. ఇద్దాం అనుకున్నాను కానండి, ఇప్పుడే అర్జెంటుగా బ్యాంకులో ఇరుక్కపోయింది అది. అరే రే, 1 గంట ముందు చేస్తే బాగుండునే, నిన్ననే అడుగుతానన్నావు కదా, నిన్న అడగలేదని వేరే చోట ఖర్చు పెట్టేశాను. ఇట్లా ఎన్ని అబద్ధాలు చెప్తామో. అంటే హృదయంలో ఏం లేదు? నోరు తెరవండి. యథార్థత లేదు. 15వ కీర్తనలో మీరు ఒక మాటను చదువుతారు. 15వ కీర్తన, ఈ 15వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చదువుతాం. చూడండి, మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు 2వ వాక్యము, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఏమవుతాడు ఇతను? కలెక్టర్ అవుతాడా? యాక్టర్ అవుతాడా? డాక్టర్ అవుతాడా? మినిస్టర్ అవుతాడా? మోసగాడు అవుతాడా? ఎవరు అవుతాడు అని అంటే, ఇతడు యెహోవా గుడారములో అతిథిగా ఉండగలుగుతాడు, పరిశుద్ధ పర్వతము మీద నిలబడగలుగుతాడు. యథార్థ హృదయము, మోసకరమైన హృదయము కాదు, ద్వేషము కలిగిన హృదయము కాదు, కఠినమైన హృదయము కాదు, యథార్థమైనటువంటి హృదయము కలిగి ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబడగలుగుతారో, ఎవరైతే విరిగి నలిగిన యథార్థమైనటువంటి హృదయము కలిగి తమ ఆధ్యాత్మికమైనటువంటి మనుగడను కట్టుకొని ముందుకు కొనసాగించబడగలుగుతారో, వాళ్ళ జీవితము ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలలో నడిపించబడుతుంది. అప్పటికప్పుడే వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఇంకా మనము ఆ వాక్యాన్ని చదువుకుంటూ వస్తే, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. 4వ చరణములో ఏం చేయడంటేనండి, కొంచెం నోరు తెరిచి చెప్పండి మీరు. ఏం తప్పడండి? మనం ఎన్నిసార్లు తప్పేమో, ఎన్నిసార్లు మన మాటను మనం దాటుకొని వెళ్ళామో. అందుకే యేసు ప్రభు అంటాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అసలు ఎందుకు యథార్థ హృదయం కావాలి మనకు? ఎందుకు మనము యథార్థ హృదయం కలిగినటువంటి వారమై ఉండాలి? ఒకసారి గట్టిగా చేతులు ఊపుతూ హల్లెలూయా అనండి. అది కాదు, ఓ పాట పాడినట్టుగా హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకెత్తేనండి. హల్లెలూయా హల్లెలూయా. చేతులు ఎత్తి ఊపారు, బాగానే ఉంది, నేను కాదనట్లే, మీరు చేతులు ఎత్తి ఊపారు. అయితే ఆరాధనతో నీ హృదయము అంటు కట్టబడిందా? ఆరాధనతో నీ హృదయము అంటు కట్టబడిందా? హృదయపూర్వకమైన ఆరాధన నువ్వు చేయగలుగుతున్నావా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వాక్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వాక్యం. మనస్సాక్షికి ఏమైందంటే, నేను మనస్సాక్షికి ఏమైందండి? తుప్పు పట్టింది. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ఏ హృదయం అంటే అండి ఇది? కొంచెం గట్టిగా చెప్పాలి, కాస్త తలలు పైకి ఎత్తండి. ఏ హృదయం అంటే ఇది? చెప్పట్లేదు మీరు. ప్రోక్షించడం అంటే తలలు పైకి ఎత్తి తల్లి. ఇది చూడండి, ఇప్పుడు నేనేం చేశాను? నీళ్ళను, ఆ నీళ్ళు నాకు వస్తాయా?
ఏం చేశాను నీళ్ళని నేను? ఇప్పుడు కాదు, ప్రోక్షించాను, పక్కన ప్రోక్షించాను. పక్కన కాదు, మనము దేవుని సన్నిధిలో మన పాత హృదయం ఏం చేయాలి అని అంటే ప్రోక్షింపబడాలి. మరలా తీసుకోకుండా, మరలా దాన్ని లోపలికి పెట్టుకోకుండా. అంటే మనస్సాక్షి ఉందే లోపల, సెన్స్. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందా అండి? సెల్ ఫోన్ ఇప్పుడు ఇట్లా లైట్ వెలుగుతుందా? ఇట్లా లైట్ వెలిగిన తర్వాత రింగ్ చేసేటప్పుడు ఈ చెవు దగ్గర పెట్టుకున్న వెంటనే ఏమైపోతుంది? అది స్క్రీన్ ఏమైపోతుంది? ఆగిపోతుంది. అంటే దాని అర్థం ఏమిటి? దీంట్లో 7-8 సెన్సార్లు ఉంటాయి. అందులో ఈ స్క్రీన్ సెన్సార్ ఒకటి అది యాక్టివిటీలో ఉంది, అది పనిచేస్తుంది. సెన్సార్ ఏం చేస్తుంది? పనిచేస్తుంది. నువ్వు రింగ్ చేసి చెవు దగ్గర పెట్టుకున్న వెంటనే ఇది ఏమైపోతుంది అని అంటే, దేవుని బిడ్డలారా, మళ్ళీ రింగ్ చేసి ఇట్లా పెట్టుకున్న వెంటనే లైట్ ఆగిపోద్ది. అంటే పనిచేస్తుంది సెన్సారు. కొంతమందికి మనస్సాక్షి పనిచేయదు. ఇది తప్పు అని తెలిసి కూడా మనస్సాక్షి లోపల తప్పు చేయకూడదు లోపల ఎంత కొడుతున్నా కాముకుండు పక్కన ఉండు అని చేయాల్సిందంతా. ఇప్పుడు ఆరాధించేటప్పుడు మన మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లుగా ప్రోక్షింపబడిన హృదయము గలవారమై నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానములు చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి అదుగో యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానానికి చేరదాం. సార్ 2 చేతులు పైకెత్తి ఏం స్తోత్రం చెప్పొద్దు. వద్దు. మనం ఎలా రావాలంటే దేవుని సన్నిధికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాంటి హృదయం గలవారే రావాలంటే దేవుని సన్నిధికి? యథార్థ హృదయం ఎప్పుడు కలుగుతుంది? మనస్సాక్షి చక్కగా పనిచేయాలి. మనకెవరు బోధించనక్కర్లా. మనస్సాక్షి మనకుంది. ఇంకొక మాటను చెప్పనా? రేపు తీర్పు దినములో కూడా మనస్సాక్షిని బట్టి కూడా తీర్పు తీర్చబడుతుంది. ఎవరో వచ్చి నువ్వు ఇలా చేసావు అని చెప్పనక్కర్లే. అమ్మో యో బ్రదర్ సిస్టర్, దేవుల సింహాసనం దగ్గర ఆయన కూర్చొని ఉన్నప్పుడు మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత నీ మనస్సాక్షి అది తప్పు అని చెప్పింది, అయినా నువ్వు చేసావా లేదా? దేవుని దగ్గరికి ఆరాధించడానికి వచ్చినప్పుడు మనస్సాక్షికి కల్మషము తోచకుండా హృదయము ప్రోక్షించబడి దేవుని సన్నిధిలో హన్న తన ఆత్మను దేవుని సన్నిధిలో కృమ్మరించినట్లుగా, ఇంకా వాక్యాలు చాలా ఉన్నాయి. దేవుని సన్నిధిలో మీ హృదయములను నీళ్ల వలె కృమ్మరించండి. దేవుని సన్నిధానానికి చేరేసరికి ఎలాగ రావాలట? యథార్థ హృదయము గలవారమై, యథార్థ హృదయముతో. ఇప్పుడు చెప్పండి, చేతులెత్తి ఆరాధన చేస్తూ ఉంటే ఆ ఆరాధన దేవుడు నాగ్రానించి ఆరాధనకు దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని కలగజేస్తాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు నాకు పప్పలు పెట్టారనుకోండి, పెట్టర్లేండి, నేను రానులేండి, కంగారు పడద్దు, మాకు కావాల్సినవన్నీ పాస్టర్ గారు ఏది తక్కువ కాకుండా చూసుకుంటారు. మీరు మాకు పప్పలు పెట్టారనుకోండి, అంటే స్నాక్స్ టిఫిన్ పెట్టారనుకోండి, ఆ టిఫిన్ మీరు తీసుకొని వచ్చినప్పుడు ఆ టిఫిన్లో 4 బొద్దింకలు, 3 బల్లులు, ఒక 1/2 కేజీ సీమలు ఉన్నాయనుకోండి, ఎంత బాగుంటుంది అది? చెప్పట్లేదు. మరి దేవునికి ఆరాధించే హృదయం ఎలా ఉండాలి? ఆ బొద్దింకలు, సీమలు, పక్కింటోడి మీద కోపము,
నాకంటే బాగుపడింది దుర్మార్గురాలు అనుకుంటూ, అసలు ఏంటి ఇది సనుక్కుంటూ గొనుక్కుంటూ. ఈ హృదయం ఉండకూడదు దేవుని సన్నిధికి వచ్చేసరికి. ఏ హృదయం ఉండాలట? యథార్థమైన హృదయం. బయట అంతా మాట్లాడి వచ్చి ఇక్కడికి వచ్చి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతున్నట్టుగా, నాకేం తెలియదు ప్రభు, నేనంటే ఏంటి ప్రభు అని ప్రభుకి ప్రసంగాలు చేయకూడదు మనం. అంటే అక్కడ హృదయము శుద్ధి చేయబడి, అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు చెప్పండి చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి, వాళ్ళు దేవుని చూస్తారు. ఒక ఆయన వచ్చి ప్రవర్త ప్రకటిస్తున్నాడు, నువ్వు చావబోతున్నావు, నువ్వు చావబోతున్నావు, నీళ్లు చక్కబెట్టుకో అన్నాడు. ఆయన అలా తిరిగాడండి, ఆయన అలా తిరిగాడు, ఈయన ఎలా తిరిగాడు? గోడ తట్టు తిరిగి ఒకే ఒక చిన్న ప్రార్థన, దేవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో ఎట్లు ప్రవర్తించితేనో కృపతో జ్ఞాపకం చేసుకొని ఒక చిన్న కన్నీరు గార్చాడు. ఎంత కార్చాడండి? చిన్న కన్నీరు అంతే. వచ్చి నువ్వు చావబోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పిన ఆయన నడిమిశాల దాటక మునిపే, అంటే మనం మూలపురం మందిరం పైన ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లోకి వచ్చి ప్రకటించి అతడు కిందికి దిగక మునిపే ప్రార్థన ఎంతసేపు అండి? రాజుల 2వ గ్రంథము చదవండి మీరు ఒకసారి. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి చదవండి త్వరగా. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వాక్యం. మూడవ వాక్యం, యెహోవా చూడండి, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, అమ్మా నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకో. ఎన్ని గంటలు పట్టింది ఈ మాట పలకడానికి? 20 సెకండ్లు కూడా పట్టదు. 20 సెకండ్లో ఒక వ్యక్తి ఎంత దూరం నడుస్తాడు? అతని హృదయము నొచ్చుకొనినదై గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఫలితం ఏమిటంటే, వచ్చి ప్రకటించిన వాడు రాజు యొక్క నడిమిశాల దాటక మునిపే మరలా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, నువ్వు మరలా వెళ్ళి నా సేవకుడైన హిజ్కియాతో చెప్పు, అతని ఆయుష్ను నేను పొడిగించబోతూ ఉన్నాను, అతన్ని నేను బాగు చేయబోతూ ఉన్నాను, అతన్ని నేను స్వస్థపరచబోతూ ఉన్నాను, స్వస్థపరచబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని రోజులు వచ్చానో ప్రార్థనకు, ఎన్నిసార్లు ప్రార్థన చేయించుకున్నానో, అసలు ఏం జరగట్లేదు. పాలకొల్లు వెళ్తే బాగా జరుగుతుందంట. యథార్థ హృదయం లేకుంటే ఏ కొల్లుకి వెళ్ళినా నువ్వు కుళ్ళు అయిపోతావు. యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి ఉన్నప్పుడు, నీ పశ్చాత్తాపపు కన్నీటిని నువ్వు కార్చినప్పుడు, ఆ పశ్చాత్తాపపు కన్నీటి ప్రార్థన ఎంతటి భయంకరమైనటువంటి రోగాన్నైనా బాగు చేయగలుగుతుంది. నువ్వు చస్తావు అని మరణపు వార్త పంపిన దేవుని హృదయాన్ని కరగబెట్టగలుగుతుంది నీ కన్నీటి ప్రార్థన. దేవుడు మనసులో సంతాపమునుంది నీ పట్ల కార్యాన్ని జరిగించడానికి ఆయన పూనుకుంటాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చరిత్రను చదవండి, ఎలాగ బాగవుతుందయ్యా, నాకు కురుపు లేసింది కదా, పుండు వచ్చింది కదా, మరణకరమైన జబ్బు కదా, చస్తావని చెప్పిన వాడు మరలా తిరిగి వచ్చి దేవుడు నీ ఆయుష్ను పొడిగించబోతున్నాడని చెప్పాడు. అంజూరపు వడలను తీసుకొని వచ్చి ఆ అంజూరపు ముద్దను ఆ కురుపు మీద వేయగా అతడు బాగుపడ్డాడు. ఎలాగయ్యా సూచన? 3వ దినాన నువ్వు మందిరపు మెట్లెక్కబోతూ ఉన్నావు. ఇంకేంటయ్యా సూచన?
గడియారపు ముళ్ళు 10 మెట్లు దిగింది కదా, మరలా 10 మెట్లు పైకెక్కేటట్లుగా చేయబోతున్నాను. ఇప్పుడు మనం వాచ్ల్లో, సెల్ ఫోన్లో టైం చూసుకుంటున్నాం. ఆ రోజుల్లో ఏంటి వాచ్ అంటే నీడ, మెట్ల మీద ఒక ఊచ ఉంటుంది. ఆ మెట్ల నీడ దిగుతూ ఉంటే ఒక మెట్టు దిగితే 7 అయింది, రెండో మెట్టు దిగితే 8 అయిందని మెట్ల నీడను బట్టి టైం చూసేవాళ్ళు. అంటే 10 మెట్ల మీ నీడ దిగింది అని అంటే 10 మెట్ల నీడను ఎనికి తెస్తాను అంటే ఒక 10 గంటలను నేను ఎనికి తిప్పుతానని దేవుని అర్థం. కాలములను సమయములను ఆయన స్వాధీనములో ఉన్నాయి. ఏదైనా చేయుటకు ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. శూన్యములో సృష్టిని కలగజేసిన వాడు, మానవునికి నిర్మాణాకారాన్ని కలగజేసి ఎముకలను పెట్టి మాంసమును పొదిగించి నరములను అమర్చి చర్మమును కప్పి జీవవాయువును ఊదినవాడు ఆయన. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మన హృదయం చెప్పు, మన హృదయం మనుషుల దగ్గర ఆడుతున్నట్టుగా కళ్ళబొల్లి మాటలు, కల్పనా కథలు కాదు, కాలయాపన కాదు, విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా తిరగడము కాదు. దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆరాధన చేసేటప్పుడు యథార్థమైన హృదయములు గలవారై ఆయన సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రంగా ఇటు అనకూడదు, ఎక్కువ ఫ్లో పోతుంది. నువ్వు వదిలేసేదాన్ని, పెట్టాల్సినంత పెట్టి వదిలేసి, అరవాల్సినంత మాత్రమే అరుస్తాను నేను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి, సంతోషంగా 2 చేతులు పైకెత్తి. ఏ హృదయం అండి? ఏ హృదయం అండి? యథార్థమైన హృదయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టి, మరలా ఒకసారి బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఏ హృదయం కలిగిన వారమై ఉండాలి? యథార్థ హృదయం కలిగినటువంటి వాళ్ళు శుద్ధీకరించబడాలి. యథార్థ హృదయం కలిగిన వాళ్ళు ప్రార్థన చేయాలి. అంత ఛాలెంజ్గా ప్రార్థన చేయగలుగుతామండి హిజ్కియా చేసినట్టుగా? ఏమని చేశాడు ప్రార్థన? యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నా. చెప్పగలుగుతామా? అయ్యా ఈ సంవత్సరంలో నాయనా 9 నెలలు అయిపోతున్నాయి నాయనా. అయిపోయినాయా? అయిపోతున్నాయి. 9 నెలల్లో అయిపోతున్నాయి. ఒక్క ఆదివారం కూడా మానకుండా నేను గుడికి వచ్చాను నాయన అని యథార్థ హృదయంగా చెప్పగలుగుతావా? మా బంధువుల్లో ఎవరి పెళ్ళికి వెళ్ళలేదు నాయన, అందరి పెళ్ళికి వెళ్ళి కట్నాలు రాసి వచ్చాను నాయన, దుర్మార్గులు, మాకు ఎవరు మా వాళ్ళ పెళ్ళికి రాలేదు నాయన అని అందరితో చెప్పుకుంటాం. అది చెప్పుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. దేవుని సన్నిధిలో యథార్థ హృదయము కలిగి దేవునికి స్తోత్రం కలుగునగాక. అయ్యగారు చిన్న కానుకండి, అయ్యగారు చిన్న దేవుడు ఇమ్మన్నా నిన్ను ఇస్తున్నావు కదా, నువ్వు అంతే ఇవ్వాలనుకున్నావు కదా. ఇంట్లో 1,00,000 రూపాయలు ఉందనుకో, 50 రూపాయల నోటు అయితే వేస్తావు కానీ 2,000 నోటు లేకుంటే 500 నోటు ఏం తీసుకురావుగా. మాట్లాడట్లేదు మీరు. అంటే హృదయంలో ఎంత తీయాలో బీరువాలో ఏ మాట్లాడరు ఏంటండి? మరలా దాన్ని తీసుకొని వచ్చి చేతులు పట్టుకొని చిన్న కానుక. ఎంత చిన్న కానుక అయ్యగారు, నువ్వు ఇచ్చేదే అంత, మళ్ళీ దానికి చిన్న అని ఎందుకు పేరు పెట్టాలా? హృదయంలో ఎంత నిశ్చయించుకుంటావో అంత. పెద్ద భేదమే లేదు. నువ్వు ఎన్ని విత్తనాలు విత్తుతావో అంత పంట. ఎంత కానుకను నువ్వు దేవుని పరిచర్యకు గుప్పిలు విప్పగలుగుతావో అంత ప్రతిఫలం నీకు కలుగుతుంది. పరిచర్యకు సహకారులుగా నిలబడగలుగుతారు. ఇంకొక మాటను చదవండి, దీనవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 7వ వాక్యం. దీనవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 7వ వాక్యం. మనఃపూర్వకముగా అర్థం కాలే నాకు, కొంచెం గట్టిగా. దేవుని మందిరపు పనికి అబ్బా 10,000 మణుగుల బంగారమును, 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రామును, 20,000 మణుగుల వెండిని,
36,000 మనుగుల ఇత్తడిని 2,00,000 మనుగుల ఇనుమును ఇచ్చిరి. ఎలాగిచ్చారంటండి? మనపూర్వకముగా. ఎలాగిచ్చారంటండి? హృదయపూర్వకముగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 17వ వాక్యాన్ని కూడా చదవండి ఒకసారి. మా ఎవరు దేవండి? నా దేవా, హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. చూడండి చూడండి, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు చెప్తూ ఉన్నాడు, దేవుని మందిరం కోసం, మందిరపు పని జరగడానికి, మందిరపు పరిచర్య జరగడానికి ఎలా ఇచ్చాడంటండి? నోరు తెరిచి చెప్పాలి మీరు. ఎలాగ ఇచ్చాడంటే అండి, నేనైతే యథార్థ హృదయము గలవాడనై. కాస్త తలలు పైకెత్తండి. చిన్నదండి అయ్యగారు. ఎంతండి? మాట్లాడట్లేదు మీరు. ఎంతండి అండి? చిన్నదండి. ఇండ్లు చిన్నది కట్టుకుంటావమ్మా. నీకెంత అవసరమో అంత కట్టుకుంటావు. దేవునికి ఇచ్చేటప్పుడు చిన్నది ఎందుకు వస్తుంది? మీరు ఇచ్చినా ఈ పరిచర్య చేస్తారు, ఇవ్వకపోయినా. అయితే ఆశీర్వాదమును మీరు పొందుకొని దీవెనకరంగా మార్చబడి ఆ మాట కాస్త పక్కన పెడితే, నేను దేవుని నమ్మాను, కృతజ్ఞత కలిగి నేను దేవునికి ఈ కానుక ఇవ్వగలుగుతానని హృదయపూర్వకముగా నువ్వు దేవునికి ఇవ్వగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టి. ఎలా ఇవ్వగలగాలి తల్లి? నీ ధనం ఎక్కడ ఉండును, నీ మనస్సు అక్కడ ఉండును. చిన్నది అనకు, నేను కలిగిందే నీకు ఇస్తున్నానని గట్టిగా చెప్పగలను. మరలా మాకు ప్రసంగాలు, పేద విధవరాలు చెప్పండి అమ్మా, పేద విధవరాలు 2 కాతులు ఎత్తింది కనుక నేను కూడా సగం కాసి వేస్తాను అనకు. పేద విధవరాలు తన దగ్గర ఉన్నదంతా 2 కాసులే. తన దగ్గర ఉన్నది ఇక తర్వాత ఏమీ లేదు. చాలా పెద్ద పెద్ద కానుకలు వేశారు. యేసు ప్రభు ఆ కానుక పెట్టె దగ్గర కూర్చొని ఉన్నాడు. చూస్తున్నాడు ఎవరెంత వేస్తున్నారని. ఆ విధవరాలు వేసినటువంటి అర్పణను చూశాడు. చూసింది ఆయన అర్పణమును మాత్రమే కాదు, అర్పణముతో కూడా ఇప్పబడుతూ ఉంది నీ హృదయం. దాన్ని చూశాడు ఆయన. ఆ త్యాగాన్ని చూశాడు అక్కడ. మరి లక్షలేసిన వాళ్ళ గురించి చెప్పలేదే? ఆ పేద విధవరాలు అని ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నాడు. ఆయన నువ్వు ఇచ్చే కానుకను కాదు చూసేది, నీ హృదయాన్ని చూస్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యథార్థ హృదయములు కలిగిన వారమై దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో మనము ప్రభు సన్నిధిలో చేరదాం. 2 చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? అప్పటికప్పుడే ఏం జరిగాయి? కార్యం. అప్పటికప్పుడే కార్యం జరగడానికి గల మొట్టమొదటి అనుభవం ఏమిటంటే, దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, మొదటి అనుభవం ఏమిటంటే సహాయము చేసే మనస్సు ఉండాలి, సహాయము చేసే తత్వము గుణమై ఉండాలి. రెండవది యథార్థ హృదయముతో మనము ప్రతిదీ చేయగలగాలి. మూడవది ఒక మాటని చెప్పి నేను ముగిస్తాను. అదే దీనవృత్తాంతముల రెండవ గ్రంథము 29వ అధ్యాయము 35వ వాక్యాన్ని మనము చదివినప్పుడు, సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహన బలి పశువులను, దహన బలులకు ఏర్పడిన పానార్పణములను సమృద్ధిగా ఉండెను. ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఒక్కసారి గట్టిగా ఆ మాటను చెప్తారా అండి? యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. చెప్పండి, అందరు చెప్పండి. ఎలా జరిగిందండి? క్రమముగా జరిగింది.
ఇప్పుడు క్రమముగా జరుగుతుందా, క్రమం తప్పి జరుగుతుందా? ఈరోజు ఉపవాస ప్రార్థన ఎన్ని గంటలకు అమ్మా? ఎన్ని గంటలకు వచ్చావు? క్రమమా? క్రమం మిస్ అయిపోయిందా? పోనీ రేపు హైదరాబాద్కి వెళ్ళాలి, నరసాపురంలో 10 గంటలకు ట్రైను, యాజ్ ఇట్ ఈజ్గా 10:30కి వెళ్తావా? వెళ్ళే తట్టుకున్నారు మీరు. వెళ్తారు, నాకు తెలుసు, మీ గురించి అర్థమైపోయింది నాకు. వెళ్తారు మీరు, అట్లాగనే వెళ్తారా? ఎప్పుడు వెళ్తారు అమ్మా? గుండె నొప్పి వచ్చింది, సీటు తీయించుకున్నాం, పొద్దున్న 9 గంటలకు డాక్టర్ రమ్మన్నారు, రాత్రి 10 గంటలకు వెళ్తారు, పడుకొని నిద్రపోయి తినేసి మింగేసి ఆరబెట్టి కదా. ఏం మాట్లాడట్లేదు ఏమ్మా? కలెక్టర్ అన్న నయం, టయానికి డ్యూటీ చేస్తాడు. మనం మందిరానికి రావాలంటే మన కలెక్టర్ల కంటే గొప్ప వాళ్ళం కదండి. మరి మనం సంతకం పెట్టింది ఏం జరగదు ఇంట్లో. పోనీ ఎవరైనా ఇండ్లు సంకలు పెట్టుకొని తీసుకెళ్ళిపోతారేమో చూసుకోండి. ఇప్పుడు చూడండి, ప్రార్థన ఆమె వెళ్ళండి అని చెప్పకముందే ఇంటికాడ ఉంటారు. ఇలా తుపాకీ చూసి గురి పెట్టేసరికి యోసేపు ఉండడు. తుపాకీ గుండుకు కూడా దొరకడు, బుస్సుమని వెళ్ళిపోయి ఉంటాడు, త్రాసుపాము వెళ్ళిపోయినట్టు. ఏది క్రమమేది? అందుకే ఆయన అంటాడు, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి వెళ్ళండి అంటాడు. ఆయనకు క్రమము కావాలి. మందిరము సేవ క్రమముగా జరగాలి. ఎలా జరగాలండి? ఇప్పుడు కొన్ని పనులకు వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే వీళ్ళను చూసి గురి పెట్టుకుంటూ ఉంటాం. కాదు దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మందిరపు పనిని, మందిరపు యొక్క పరిచర్యను క్రమముగా ప్రతిదాన్ని మనం జరిగించాలి. ఆరాధన చేసే సమయంలో ఆరాధన చేయాలి, ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పే టైంలో వాక్యము వినాలి. ఈ నడిపించే సేవకుడు ఆత్మచేత నింపబడి ఆత్మ ప్రత్యక్షతను బట్టి ఎలా నడిపిస్తూ ఉంటాడో అలాగే నడవాలి. ఒక క్రమాన్ని నడిపించడానికి దేవుడు తన సేవకులను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సేవా క్రమములో ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాలి. అంతేగాని నాకు నచ్చినప్పుడే వస్తాను, నేను కూర్చోవాలనుకున్న చోటనే కూర్చుంటాను, నేను ఇలాగనే చేస్తానంటే కుదరదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మీకు ఇంకొక మాటని చెప్తాను. నేను అక్కడ మానిటర్ పెట్టుకుంటాను, ఆ స్తంభం దగ్గర మానిటర్ పెట్టుకుంటాను. ఎందుకంటే నా మైకు కాస్ అనకుండా ఒక ఆమె ఏం చేస్తుందో తెలుసా? స్థలం అంతా ఖాళీగా ఉంటుందా, ఆ బాక్స్ను అలాగ దోసి అక్కడే కూర్చుంటుంది. నేనేమో మైకు తీసుకుంటే అంటుంది ఇది మైకు. నేనన్నాను, అమ్మ కొంచెం అట్లా వెనక్కి కూర్చోవచ్చు కదా. లేదండి, నేను వచ్చినప్పుడు ఉంటే ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే ఉంటానండి. దేవునికి స్తోత్రం కలుగునగా. మందిరంలో బరకం వేసి వెనక ఒక 2 లైన్లు కుర్చీ వేస్తాం కదండి. జనాలు రాలేదే అనుకో, ఆ కుర్చీ తీసుకొని కుర్చీతో సహా తీసుకొని వచ్చి ఆ బరకంలో సెంటర్లో కూర్చుంటారు, ఫ్యాన్ కింద. వచ్చి బరకం వేసిన దాఖలాలు ఉండవు మొహానికి. అర్థమైందా? వచ్చి దాఖలాలు ఉండవు అంటే క్రమం లేదు. సేవకుడు ఎందుకు వెనకేసాడు? వెనక కూర్చోవాలి. కుర్చీలు ఎవరు కూర్చోవాలి? కుర్చీల్లో? ముసలోళ్ళు, నడువు నొప్పి వచ్చిన వాళ్ళు, కాళ్ళ నొప్పి వచ్చిన వాళ్ళు. అవునా కాదా? ఏం మాట్లాడట్లేదు మీరు. క్రమం ఎట్లా కూర్చోవాలి? ముందు పిల్లలు కూర్చోవాలి, తర్వాత యవనస్తులు కూర్చోవాలి, తర్వాత మధ్య వయసులు కలిగిన వాళ్ళు కూర్చోవాలి. క్రమాన్ని బట్టి ఒక క్రమం ఉండాలి మనకు కూర్చునే విషయంలో. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ అన్నలు ధాన్యం కొనడానికి వచ్చారు. సరే తర్వాత మాట్లాడుకుందాం, భోజనాన్ని చేయించండి, విందు చేయించండి అని చెప్పారు. అందరూ భోజనాన్ని కూర్చున్నారు. వచ్చి చూస్తే చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు వాడు ఈడు చొప్పున క్రమంగా కూర్చున్నారంట భోంచేయడానికి. ఎలా కూర్చున్నారండి?
క్రమంగా కూర్చున్నారట, క్రమంగా కూర్చున్నారు. మనం దేవుని సన్నిధిలో పరసంబంధమైనటువంటి వాక్యాన్ని భుజిస్తున్నాం. ఎట్టబడితే అట్ట కూర్చోకుండా ఒక క్రమమున, ఒక పద్ధతి చొప్పున. యేసు ప్రభు కూడా రొట్టెలు విరిచి పంచేటప్పుడు ఏమని చెప్పాడో తెలుసా? పంక్తులు పంక్తులుగా పచ్చిక మీద కూర్చోబెట్టండి వీళ్ళను. ఎక్కడ కూర్చోబెట్టాలి? పంక్తుల మీద, పంక్తులుగా, అంటే ఒక క్రమముగా. మన భక్తి, మన ఆత్మీయత క్రమాన్ని బట్టి ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది. క్రమమును బట్టి మనం ఆశీర్వదించబడతాం. మనకు ఒక క్రమం ఉంది, ఈ పరిచర్యకు ఒక క్రమం ఉంది. సేవకులకు ఒక ప్రత్యక్షతనిచ్చి ఈ తల్లిగారి దగ్గర నుండి, పీటరయ్య గారి దగ్గర నుండి, ఇప్పుడు ఆనంద్ కుమార్ గారి వారి తరం వరకు వాళ్ళు ఒక క్రమం కలిగి పరిచర్య జరిగిస్తున్నారు. ఇప్పుడు ఎవరిదో ఏదో చూసేసి అదే చేయాలంటే కుదరుతుంది గారు. మనకు ఒక క్రమం ఉంది, ప్రత్యక్షత ఉంది. దాన్ని బట్టే నడిపించబడాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను హైదరాబాద్ వెళ్ళానండి, అక్కడ ఇలాగుందా అంటే ఇక్కడ అలా ఉండడానికి కుదరదండి. ఏమండి, అర్థమవుతుందా? మాట్లాడట్లేదు. వెనకాల రంగు లైట్లు పెట్టాలండి, కొనివ్వండి. ఒక 40,000 ఇవ్వండి, పెడదాం. క్రమం, ఒక క్రమం ఉంది. సేవకులకు ఒక ఆలోచన, ఒక నడిపింపు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంతకంటే గొప్పగా చేయగలిగే సామర్థ్యం ఉంది. అయినా దేవుని ప్రత్యక్షతను బట్టి ఏది ఎలా చేయాలో, ఏ మీటింగ్ ఎలా జరపాలో, ఏ మందిరానికి ఏ విధంగా చేయాలో దేవుని సేవకులకు దేవుడు ఒక ఆలోచననిచ్చాడు. ఏ సంఘాన్ని ఎలా నడపాలో దేవుడు సేవకులకు ఒక ఆలోచననిచ్చారు. ఆ వాక్యానుసారమైన క్రమములో మిమ్మల్ని నడిపిస్తాడు. చెప్పరు, నాకు తెలుసు. మర్చిపోయి వచ్చారు మీరు. హల్లెలూయా, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇలాగ క్రమము, యెహోవా మందిరానికి ఒక సేవా క్రమం ఉంది. అది నువ్వు చెప్పే క్రమం కాదు, దేవుడు సేవకుడికి చెప్తే సేవకుడు నీకు నేర్పే క్రమం. ఆ క్రమాన్ని బట్టి నువ్వు నడిపించబడితే అప్పటికప్పుడు దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. జరగాల వద్దా? అప్పటికప్పుడే మా జీవితంలో కార్యం జరగాలి అన్న వాళ్ళంతా ఒకసారి హల్లెలూయా చెప్పండి. జరగాలంటే నువ్వు సహకరించాలి. నువ్వు ఇతరులకు సహాయం, ఎవరికి? ఇతరులకంటే నువ్వు సహాయం చేయడానికి అర్హులైనటువంటి వారికి నువ్వు సహాయం చేయాలి. రెండవది, యథార్థ హృదయం కలిగి దేవుని సన్నిధిలో నడవాలి. మూడవది, మందిరపు సేవా క్రమంలోనికి రావాలి. ప్రతి దాంట్లో దేవుడు నీ హృదయానికి లింకు పెట్టున్నాడు. ఆరాధనకు లింకు, నువ్వు ఇచ్చే అర్పణకు హృదయంలో లింకు, నీ పరిశుద్ధతకు హృదయంతో లింకు. ఎందుకంటే అదే స్టీరింగ్ లాంటిది, అదే నిన్ను ఎటుపడితే అటు నడిపించేది. అది క్రమముగా ఉంటే భక్తి, పరిచర్య ప్రతి విషయంలో క్రమముగా ఉండగలుగుతాం. అందుకే నీ హృదయాన్ని క్రమపరుచుకుందాం. ఈ ఆఖరి రోజు, ఆ ఆఖరి రాత్రి కూడిక ముగించక మునిపే ఒక క్రమములోనికి మన భక్తిని, మన పరిశుద్ధతను, మన పరిచర్యను నడిపించుకున్నట్లుగా మోకరించండి. రెండు చేతులు ఆకాశం వైపు చాపి ఒక చిన్న ప్రార్థన చేసుకునండి. ఈ రోజున జీవము కలిగినటువంటి దేవుడు, అప్పటికప్పుడే అప్పుడు కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు జరిగించబోతూ ఉన్నాడు. ఇప్పుడు కార్యాలను ప్రారంభించబోతున్నాడు. మోకాళ్ళ మీదకి రండి, ఎవరితో మాట్లాడద్దు. త్వరగా మరలా మనకు పరిచర్య ఉంది, ఇంకా మనం పని చేయాలి. రాత్రి కూడిక ఉంది, సిద్ధపడాలి. ఒక చిన్న ప్రార్థన ఎవరికి వాళ్ళే. అయ్యా, నా జీవితంలో ఏ కార్యం జరగలేదయ్యా, కృంగిపోయానయ్యా, కుమిలిపోయానయ్యా, వేదనతో విలవిస్తూ ఉన్నానయ్యా, అప్పుల సమస్యల చేత సతమతమైపోతున్నానయ్యా, బాధతో వ్యాధితో కృంగిపోయానయ్యా. అప్పటికప్పుడే ఆ రోజు కార్యం చేసిన దేవుడు ఇప్పుడు ఈ రోజున నా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించయ్యా. అద్భుతం జరిగించే దేవుడవయ్యా, సహాయాన్ని చేయగలిగిన దేవుడవయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అప్పటికప్పుడే నీ జీవితంలో కార్యం జరగాలి. దేవుడు సిద్ధపరిచిన దానిని నువ్వు పొందుకోవాలి. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయమునకు గోచరము కాని సిద్ధపరిచిన దానిని దేవుడు దయచేయబోతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉంటే ఒక చిన్న తీర్మానం చేసుకో. అయ్యా, నేను సహకరిస్తానయ్యా, నేను సహాయం చేస్తానయ్యా, నేను సహాయం చేస్తానయ్యా.
పరిచర్యకు, సేవకు సహకారులుగా ఉంటానయ్యా. బలహీనుల్లో ఉన్న వారికి, కురుగుతూ ఉన్న వారికి నా ప్రార్థన సహాయాన్ని అందిస్తానయ్యా. ఒకవేళ ఎవరైనా ఆర్థికంగా సతమతమవుతుంటే మాట సహాయం, ధన సహాయం కూడా చేయడానికి వెనుక తీయనయ్యా. చిన్న తీర్మానం చేసుకో దేవుని బిడ్డ, చిన్న ప్రార్థన చేసుకో దేవుని బిడ్డ. యథార్థ హృదయము కలిగి ఆరాధించడానికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు.